ఒకటో వచనం నుంచి ఆ 11వ వచనం వరకు చదవడానికి ఎవరు ఉన్నారమ్మా? ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 4 అధ్యాయం 1 నుంచి 11 అందుకు వచనం. ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రార్థన చేసుకున్నామా. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాలం ఈ వాక్య పరిచయాన్ని ఆయన దీవించండి. మీ యొక్క లేఖనాలను అర్థం చేసుకొని లేఖనానుసారంగా బ్రతకడానికి మీరే కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సో నేటి రోజుల్లో మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడినట్లుగా యేసు ప్రభువారు అరణ్యంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన సంగతిని ఈరోజు చాలా సంఘాలు జ్ఞాపకం చేసుకోవడానికి వారు కూడా 40 రోజులు వారు ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో గడపడానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. ఇది చాలా మంచిదే. ఇంకా ఎక్కువ మంచిది ఏంటంటే యేసు ప్రభువారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఎలా శోధించబడ్డాడు, దేని కొరకు శోధించబడ్డాడు, అలా శోధింపబడడం వలన మానవునికి ఒరిగేదేంటో అనే విషయాల మీద ఎక్కువ అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే ఈ యొక్క శ్రమల కాలపు ధ్యానం అనేది చాలా సంఘాల్లో జరుగుతూ ఉంటుంది. ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు 40 రోజులు. ఆ ఆ యొక్క ఈస్టర్ వరకు, ఆ యొక్క పస్కా పండుగ వరకు మనకి ఒక సరైన అవగాహన చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువారు ఎందుకు ఆయన అరణ్యంలో కొనుక్కోబడ్డాడు, ఆయన చేసింది ఏంటి అనే విషయాలు మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ 4వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుందంటే, యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలో కొనుక్కోబడెను అన్నాడు. ఆయన శోధింపబడ్డానికి ఆయన కొనుక్కోబడ్డాడు. ఆ శోధన జయించడానికి, తండ్రి చేత బలాన్ని పొందడానికి తండ్రితో 40 పగలు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని చేత శక్తి నొంది, దేవుని వలన శక్తి పొందుకొని వాడై తన పరిచర్యకి వెళ్ళక మునుపు ఆయన శోధించబడ్డానికి అప్పగించబడ్డాడు. ఎందుకు ఆయన శోధించబడ్డాడనే విషయం మనకు అర్థం కావాలి. ఈ శోధనతో ఆయనకి ఏం ప్రయోజనం ఉందంటే, వ్యక్తిగతంగా ఆయనకంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు, కానీ ఆయన మన రిప్రజెంటేటివ్. యేసు ప్రభువారు మనకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాల్లో అతని భూమి మీద ఉండి జరిగించిన ప్రతి నీతి కార్యం కూడా తన మీద విశ్వాసం ఉంచిన వారికి దాన్ని ఆపాదించడానికి దేవుడు సంకల్పించాడు.
యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ కార్యం చేసినా సరే ఆ కార్యంలో ఆయనతో ఉన్న మనం పాలుపొంగులు పొందుకుంటున్నాం. ఆయన మరణిస్తే ఆయన మరణంలో మనం పాలుపొంగులు పొందుకుంటున్నాం. ఆయన శ్రమ పడితే ఆ శ్రమలో మన పాలుపొంగులు పొందుకుంటున్నాం. ఆయన తిరిగి లేస్తే ఆయన జీవంతో తిరిగి లేచినప్పుడు ఆయన జీవంలో కూడా మన పాలుపొంగులు పొందుకుంటున్నాం. అలాగే ఆయన శోధించబడినప్పుడు ఆ శోధనలు జయించేటప్పుడు శోధన జయించే విషయంలో కూడా మనం పాలుపంపులు పొందుకుంటున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. కొన్ని దేవుని లేఖనాల్ని మనం చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం తీసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని మనం తీసినట్లయితే 15వ వచనం, ఆ 15వ వచనం, క్షమించండి, 18వ వచనం ఎలా ఉంది? చదువుతారు ఎవరైనా? తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వానికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఓకే, శోధింపబడుతున్న మనకి మన శోధనలో మనం పడిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయి చావుకి లోనయ్యి జీవము లేని వారుగా మనం జీవిస్తున్నప్పుడు అటువంటి శోధన నుంచి మనం జయం పొందడానికి మనకు సహాయం చేయడానికి ఆయన శోధింపబడ్డానికి ఆయన అరణ్యంలోకి ఆయన కొనుక్కోబడ్డాడు. మరొక మాట రాయబడి ఉంది హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ అధ్యాయము 15, 16 వచనాలు ఉంటాయి. చదువుతారమ్మా ఎవరైనా? మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమందుకు చేరుదము అని 2 వచనాలు చెప్తాను. 15, 16. అదే 15 వచనం ఏం చెప్తుందంటే, మానవులమైన మనము శోధించబడి పాపం చేస్తున్నాం. మన యొక్క ప్రాతినిధ్యపు జీవితాన్ని తీసుకొని యేసుప్రభు వారు ఆయన శోధించబడిను, ఆయన పాపం చేయలేదు. ఆయన మనలాగే శోధించబడ్డాడు, కానీ ఆయన పాపం చేయలేదు. ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా ఈ గొప్ప కార్యాన్ని బట్టి మనం కూడా శోధించబడినప్పుడు పాపంలో పడిపోతున్నప్పుడు మనకున్న గొప్ప ధైర్యం ఏంటంటే యేసుప్రభు వారు ఏదైతే కార్యం చేశారో ఆ కార్యం మనకి ఆపాదించబడింది. కనుక మనం కనికరింపబడి సముచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనకు చేరుతుంది. ఎందుకంటే ఆయన చేసే ప్రతి క్రియ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మన కొరకు చేసే ప్రతి క్రియ కూడా ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ అది ఉచితంగా ఆపాదించబడింది. ఆయన విశ్వాసం మూలంగా అది ఆపాదించబడింది. అందుకే మనం విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకంటే మనకు మనం నీతిమంతులు కాదు, కానీ యేసు ప్రభు వారు చేసిన ప్రతి క్రియ మనకు ఆపాదించబడిన కారణంగా ఆయన యందు విశ్వాసం మూలంగా మనందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి ఎక్కువగా శోధించబడుతున్నప్పుడు, ఆ శోధనల వల్ల పాపానికి గురవుతున్నప్పుడు, మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు మనం కనికరించబడి దేవుని కృపాసనకు ఎలా చేరుతున్నామో అని హెబ్రీయులకు దగ్గర రాసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు శ్రమపడ్డారంటే ఆయన మన ప్రయోజనం కొరకు శ్రమపడ్డాడు. ఆయన శ్రమపడి మనకు సహాయం చేయడానికి ఆయన శ్రమపడ్డాడు. ఆయన శోధింపబడి పాపం లేనివాడుగా ఆ పాపం మీద జయం పొందడానికి ఆయన మన పక్షాన శ్రమపడ్డాడు, శోధించబడ్డాడు. అలా శోధించబడ్డానికి అనుమతించబడ్డాడు. ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది అన్నమాట. ఇంతకీ ఆయన శోధించబడిన తర్వాత ఆయన శోధన జయించినప్పుడు
ఏ శోధన జయించాడు, మానవాళికి అది ఎటువంటి పెద్ద శోధన, అటువంటి గొప్ప శోధన అతను కూడా ఎదుర్కొని ఆయన జయాన్ని పొంది ఆ జయాన్ని మనకి ఎలాగిచ్చాడనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి చాలా సంఘాలు ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. ఆ శ్రమని జ్ఞాపకం చేసుకుంటారు. కొంతమంది 40 రోజులు జ్ఞాపకం చేసుకుంటారు. కొంతమంది ఆ యొక్క పవిత్ర శుక్రవారం నాడు జ్ఞాపకం చేసుకుంటారు. సో ఇలా జరుగుతూ వస్తాను. ఈరోజు మీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏంటంటే, ఆయన శోధించబడడం ద్వారా ఏ విషయాలు ఆయన జయించాడు, ఏ విషయాల విషయమై శోధించబడ్డాడు, ఏ విషయాల్లో ఆయన ఆ ఆ, జయించాడు, ఆ జయం మన మీదకి ఎలాగ ఆపాదించబడింది అనే విషయాల్ని మనం కొంచెం ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నప్పుడు అర్థం చేసుకోవచ్చు. అండ్ మొట్టమొదటిగా మనం ఎక్కడికి వెళ్దామంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అయితే ఆ మొట్టమొదటి మాట ఉంది ఏంటంటే, ఆ 3వ వచనం ఇలా ఉంది. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమను. సో మొట్టమొదటి శోధన ఏంటంటే, ఎక్కువ ఆకలేస్తుంది. సో ఎక్కువ ఆకలేసినప్పుడు నువ్వు ఆల్రెడీ దేవుని కుమారుడు కదా, ఈ ఆకలి జయించడం నీ వల్ల అవుతుంది కదా, ఆకలే కదా ప్రధానమైనది. ఈ ఆకలి జయించడానికి ఓకే నువ్వేమైనా చేయగలవు, మనం ఏమైనా చేయగలం. ఈరోజు మనుషులు ఆకలేసిందంటే రైట్, మనం ఆకలి కొరకు అబద్ధం ఆడగలం, ఆకలి తీర్చుకోవడానికి మోసం చేయగలం, ఆకలిని తీర్చుకోవడానికి ఎచ్చుకమాడగలము. అసలు ప్రధానం ఏంటంటే, ఆకలి అనేది ప్రధాన సమస్య అయినప్పుడు ఏ తప్పు చేయడానికైనా మనం వెనకాడం. ఎందుకంటే మొట్టమొదట మనం ఆ కడుపు నింపుకోవాలి. ప్రాథమికమైన ఇవి నింపుకోవాలి. అయితే దేవుడు మానవాళితో ఏం చెప్తున్నాడంటే, ఆ మాట ఆయన చదువుతాను. యేసుప్రభువు వారు చెప్పాడు. ఆయన చదువుతారా 4వ వచనం, మత్తయి సువార్త 4వ వచనం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. చాలు. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే, నా ప్రజలారా, నా చేత ఏర్పరచబడిన జనాంగమా, మీకు ప్రాథమిక అవసరాలు మీ దగ్గరికి వస్తున్నప్పుడు నా చిత్తం నుంచి తొలగిపోయి మీ సొంత ప్రయోజనాలతో మీ ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి నా చిత్తాన్ని పక్కన పెట్టే అవసరం మీకు లేదు. ఎందుకంటే నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మీరు బ్రతుకుతారు. కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు. ఈ మాట అనేది ఆయన ఏర్పాటు చేయబడిన జనాంగానికి అలవాటు అవ్వాలి. ఈ మాట వారు సంపూర్ణ విశ్వసించి వారి జీవితాలు తీసుకోవాలి. ఈ మాట నేర్పించడానికి ఆయన ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయాన్ని తీసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయాన్ని మనం తీసినట్లయితే, ఆ యొక్క 2వ వచనం నుంచి ఇలా ఉంటది. చదువుతారా ఎవరైనా? మరియు అందరు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నన్ను తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటి జ్ఞాపకం చేసుకొను. ఆహారం 3వ వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 4వ వచనం. 40 చాలు. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గముల్లో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చాలు.
మీరు గమనించారు అక్కడ ప్రభు అంటాడు, నేను ఏర్పరచుకున్న జనాంగమా, మీకు ఒకటి, మీ ఈ మాటలు మీకు ఒంటి పట్టించుకోండి. అంటే మీ మైండ్‌లకి, మీ మెదడులోకి ఎక్కించుకోండి. సుమారుగా 40 సంవత్సరములు ఈ మాట వారికి నేర్పించాడాయన. ఏం నేర్పించాడంటే, నీకు ఆకలి నేనే కలుగ చేశాను. నీ ఆకలి కలుగ చేసేటప్పుడు, నీ ఆకలి తీర్చడానికి నువ్వే గాని, నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నేను పోషించాను. నువ్వు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు. నీ కాళ్ళు అసలు వాయలేదు. ఇలా నేను నీకు సహాయం చేస్తున్నప్పుడు నీకేం అర్థం కావాలంటే, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి ఇలా చేసుకుంటూ వచ్చాడు. మిమ్మల్ని ట్రైనప్ చేస్తున్నాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన జనాంగము ఫెయిల్ అయిపోయింది. వారు ఎక్కువగా దేవుణ్ణి విశ్వసించలేకపోయారు. ఆకలి వేయగాన సనగడం మొదలుపెట్టారు. ఆకలి వేయగాన శత్రు దేశం గుర్తొచ్చింది. బానిసత్వం గుర్తొచ్చింది. అవసరమైతే మేము బానిసలుగా ఉండేనా మా కడుపు నింపుకుంటాం గాని, నీ వల్ల మాకేది మేలు లేదన్నట్టుగా వారు బ్రతికారు. ఈరోజు ఆకలి వేసినప్పుడు మనుషులు ఏమంటున్నారంటే, మేము పాపమైనా చేసి మా కడుపులు నింపుకుంటాం గాని ప్రభువా, ఈ మాట మాత్రం మేము నమ్మమని చెప్పి అబద్ధం ఆడడానికి, మోసపరచబడ్డానికి, అలా ఇచ్చకాలు ఆడడానికి, రైట్, ఏదో విధంగా కడుపు నింపుకోవడానికి మనుషులు ఫెయిల్ అవుతున్నప్పుడు, దేవుని కోపం ఉన్నప్పుడు, ఇటువంటి శోధన జయించడం అనేది మనుషులకి చేత కానప్పుడు, యేసుప్రభువారు ఏం చేశారంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఓకే, మనిషి కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అన్న మాట ఆయన ఎప్పుడు మాట్లాడంటే, మహా ఆకలి, ఆయన మానవుడు ఉన్నప్పుడు ఆకలి ఆయనకు వేసింది. ఆయన పరిపూర్ణ మానవుడు కాబట్టి ఆయనకు ఆకలి వేసింది. 40 రోజులు 40 రాత్రులు, రైట్, ఆయన ఆయన చాలా కఠిక ఉపవాసం ఉన్నాడు ఆయన. నాకు తెలిసి ఆయన కడుపు అడ్డుకుంటది, వాళ్ళ పేగులు ఇదై ఉంటాయి, మంచి ఆకలితో ఉంటాడు ఆయన. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి కొంచెం వెళ్తే అయితే చాలు, కొంచెం వారికి ఆ లేమి కలిగితే చాలు, దేవుని మీద సనగడం మొదలు పెట్టారు. ఈరోజు ప్రతి మనుషుడు కూడా దేవుడు ఇచ్చినంత వరకు ఎదురు చూడడం లేదు. వారు స్వప్రయోజనాలతో అందుబాటులో ఉన్న ప్రతి పాపాన్ని చేసి వారి కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. శోధకుడు శోధిస్తున్నాడు. ఆ శోధనలో మానవాళంతా కూడా ఒకే ఆ శోధన గుప్పెట్లు ఉండిపోయారు. అందుకు ఆయన ఏం చెప్పాడంటే, రైట్, కనబడే ప్రతి అర్థమైన రాయిని నేను ఆహారంగా మలుచుకోను, కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా నాకు బ్రతకడానికి ఆధారం అవుతుంది. ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన శోధన జయించి మానవులందరూ కూడా, రైట్, తను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ తన ఆత్మ ద్వారా ఈ గొప్ప నిశ్చయత కలుగు చేయడానికి యేసు ప్రభువారు ఈ శోధన చేయించాడు. పదే పదే శోధకుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. అసలు మనకి అంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి, ఒకసారి మత్తయి సువార్త ఈ శోధన జయించిన తర్వాత ఆయన, మత్తయి సువార్త 14 అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతాను, ఇంకా మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. రండి, మత్తయి సువార్త 14 అధ్యాయాన్ని మీరు తీసినట్లయితే, మీరు 13 నుంచి 21 చదువుతారమ్మా. 13 నుంచి 21 వచనాలు. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళెను. సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను,
ఈ జనులు గ్రామముల్లోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. అసలు సాతాను శోధించినప్పుడు ఆయన ఆకలితో ఉండడానికి ఇష్టపడ్డాడే గాని తన యొక్క ఆ దేవుడు తనకు అనుగ్రహించిన ఆ గొప్ప మహిమని ఆయన ప్రదర్శించుకోని దానికి ఆయన ఇష్టపడలేదు. ఆ సోదరుని మన కొరకు జయించాడు. ఆ సోదరు జయించడానికి ఆయన ఆకలిని సహించాడు. ఆయన దేవుని కుమారుడు అయితే అనే ఛాలెంజ్ని ఆయన సహించాడు, భరించాడు. కానీ ఇక్కడైతే చూసారా, 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. వారి దగ్గర ఉండేవి కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి వారి దగ్గర. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన దాన్ని ఆశీర్వదించి సుమారుగా 5,000 మంది ఆ పురుషులు ఆ ఏంటిది స్త్రీలను పిల్లలను కాక తినేవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు అన్నాడు. ఇంకా 12 గంపల నిండా ఎత్తివేశారంట. అంటే అర్థమేంటి? ఆయన అలా చేయగలడు. కానీ ఆ రోజు ఆయన సోదకుడు యొక్క సోదరిని మన కొరకు జయించడానికి ఆయన చేశాడు. అదే అరణ్యం. దేవుని మాట వినడానికి వచ్చిన మనుషులకి వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటంటే దేవుని మాట వినాలని, దేవుని వాక్యం వినాలని. ఆయన ఏం చేశాడంటే దేవుని మాట విడువారికి ఆయన ఆకలి కలగకుండా ఆయన అద్భుతం చేశాడు. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మీరు బ్రతుకుతారు. అది భౌతికంగా కావచ్చు, ఆత్మ సంబంధం కావచ్చు. అని ఆయన ఈ అద్భుతం ద్వారా వాళ్ళకి తెలియజేశాడు. నా దగ్గర సమృద్ధి ఉంది. మీ యొక్క ఫస్ట్ ప్రయారిటీ, మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఇదిగో నా మాటలు వెతకండి కదా దేవుడు ఏం చెప్పాడు? ముందు నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకుడి, అప్పుడు మీకు ప్రతి అవసరత కూడా మీకు సమకూర్చబడుతుందని దేవుని వాక్యం చెప్పబడింది కదా. కాబట్టి ఏ శోధన అయితే ఆకలికి మనం గురి చేసి అడ్డమైన గడ్డి తినడానికి, అడ్డమైన పాపం చేయడానికి మనకు శోధన గురి చేసి మనం పాపం చేసినట్లుగా మనం చేస్తాడో, ఆ పాపాన్ని జయించి ఆ జయం మనకు ఇవ్వడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. అక్కడే కాదండి, మత్తయి సువార్తలో కూడా ఇంకో దగ్గర కూడా రికార్డ్ చేయబడింది. అవే మాటలు రికార్డ్ చేయబడింది. చదువుతారా? 15వ చూడండి, చూడండి 15 మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుంచి 39వ వచనం వరకు చదువుతారు. ఇది కూడా చదవండి. దేవుని వాక్యం యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తిన్నవారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతంలో దీన్ని గమనించినట్లయితే దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మన భౌతికం కానీ, ఆత్మ సంబంధం కానీ,
మనం బ్రతికించబడతాం. ఆయన మన కనికరపడతాడు. మన చేయి విడిచేవాడు కాదు ఆయన అని ఆనాడు ఇజ్రాయేలుతో చెప్పాడు. ఏమయ్యా మీకు ఆకలి కలిగించాను, విడిచిపెట్టానా? మీరే గాని మీ పితరులే గాని ఎన్నడూ తినని మన్నాను కురిపించాను. మీ బట్టలేని పాతగిల్లయ్యా. మీ ఆలోచన అంతా కూడా ఏమి తిందామో ఏమి తాగుదామో అని అన్నట్లయితే నా జనాంగంగా నా బిడ్డలుగా మీరు ఎలా ఉండగలుగుతారు? ఇంకెప్పటికీ మనము ఈ ఆకలితోనే ఆలోచించుకొని అడ్డమైన గడ్డి ఎక్కడ తింటామని మనల్ని జేబులో నడిపించడానికి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఈ శోధన జయించి ఆ శోధన యొక్క జయాన్ని ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరికీ ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆ శోధన మన కొరకే ఆయన జయించాడు. మనకు సహాయం చేయడానికి ఆయన జయించాడు. మన వల్ల కానిది ఆయన చేసి పెట్టాడు. మనకు చిన్నపిల్లలకి ఒక ఆ కూల్ డ్రింక్ బాటిల్ తీయడం రాదు, మనకి తీయడం రాదు. అప్పుడు తండ్రి వచ్చి ఏం చేస్తాడంటే దాన్ని ఓపెన్ చేసి ఇస్తాడు. అలాగే మనకి ఈ ఆకలి ఈ శోధన వల్ల పాపము చేయకుండా ఉండలేకపోతున్న మనల్ని రైట్ ఈ శోధనలు జయించి మనకి జయం అవ్వడానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఆ జయాన్ని మనకిచ్చి రైట్ ఆయన ఆ యొక్క శ్రమను ఆయన తీసుకున్నాడు. ఈ విషయం మనకి బాగా అర్థం కావాలి. ఆయన మాటలోనే సమృద్ధి మనకు ఉంది. ఆయన మనం మర్చిపోయే దేవుడు కాదు. మన ఆకలిని మర్చిపోయే దేవుడు కాదు. మన అవసరాలను మర్చిపోయే దేవుడు కాదు. అయితే మనము ఆయన నోటి వల్ల వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతామని చెప్పి ఆయన నోటి మాట కొరకు దేవుని వాక్యం కొరకు మనం ప్రాధాన్యత ఇస్తున్న నడవడం అనేది దేవునికి ఇష్టమైనది. అలాంటి వారు ఈ శోధనల నుంచి జయించబడి దేవునితో కలిసి ఉంటారు. అది మొట్టమొదటి విషయం మనం గమనించాలి. రెండోది మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 2వ మాట ఏంటంటే రైట్ చదువుతారా? 6వ వచనాన్ని. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. 7వ వచనం. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. చాలా. ఇప్పుడు రెండవ శోధన ఏంటంటే ఒక యేసుప్రభు ఇచ్చిన సమాధానం బట్టే ఆ శోధన ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకు సాతానుడు ఓకే నీ పాదం ఎప్పుడైనా రాత్రికి తగలకుండా దేవదూతలు వచ్చి వారు నిన్ను చేతులు తెత్తుకుందరు, నువ్వు పై చక్రాల నుంచి కిందకు దూకే ఆ శోధన దేని కొరకంట? నేను నా నిర్ణయం తీసుకుంటాను, నా నచ్చినట్లు బతుకుతాను, దేవుడు నన్ను కాపాడాలి, దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయాలి, అలా ప్రొటెక్ట్ చేస్తేనే దేవుడు ఉన్నట్లు, అలా ప్రొటెక్ట్ చేయకపోతే దేవుడు లేదు. దేవుని యొక్క ఉనికిని మన పర్స్పెక్టివ్ లో ఆలోచించడం అనేది అది గొప్ప శోధన. మన దృక్పథంలో దేవుని యొక్క ఉనికిని ఆలోచించి ఆయన ఉనికిని ప్రశ్నించడం అనేది చాలా పొరపాటు. మీకు దానియేలు స్నేహితుల కోసం మీకు తెలుసు. వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? రాజా, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినప్పుడు ఆయన సమర్థుడు, మమ్మల్ని కాపాడాలని నాకు ఆశ లేకపోయినా సరే మీ దేవతల మొక్కం. అది వారి యొక్క దృక్పథం నుంచి దేవుణ్ణి డిఫైన్ చేయలేదు, వారు దేవుణ్ణి నిర్వచించలేదు. వారు దేవునిగా నిర్వచించారు. ఆయన సమర్థుడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు, ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు. మనకు ఇవ్వకపోతే, మనకి పొందకపోతే, మనం పొందలేదు కాబట్టి దేవుడి ఉనికిని శోధించడం, దేవుని యొక్క స్వభావాన్ని శోకించడం, శంకించడం అనేది అది దేవుని శోధించినట్లే. అందుకే ఆయన ఏమంటారు? ప్రభు అయిన నీవు నీ దేవుని నువ్వు శోధింపాలని మరొక చోట రాయబడి ఉంది కదా అన్నాడు. అది కాంటెస్ట్ కూడా మనం చూద్దాం. ఏంటి ఏ కాంటెస్ట్ లో అది రాయబడింది కూడా మనం చూద్దాం. రైట్, ఏ కాంటెక్స్ట్ అంటే రండి మనం ఎక్కడికి వెళ్దాం అంటే ద్వితీయోపదేశ కాండంలో వెళ్దాం. మనం ద్వితీయోపదేశ కాండము ఓకే రండి
6వ అధ్యాయం అనుకుంటా తీద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. వెళ్ళి కొన్ని మాటలు మనం చూద్దాం అనుకుంటా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 16 వచనం ఎలా ఉంటుంది చదువుతారా? 16 నుంచి 19 వరకు చదవండి. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టుదునని యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొనున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఓకే, దీన్నే తీసుకొచ్చి హెబ్రీ గ్రంథకర్త ఎలా చెప్పుకొచ్చాడో కూడా మనం చూడొచ్చు. మనం ఇదే వచనాలు తీసుకొచ్చి హెబ్రీ గ్రంథకర్త రండి హెబ్రీ రాసిన పత్రిక మనం తీసినట్లయితే ఆ యొక్క 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ఓకే 10వ వచనం వరకు కొన్ని మాటలు ఉన్నాయి. 11వ వచనం వరకు చదువుతారా? నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. వాక్యం స్పష్టంగా చెప్తుందంటే ఇక్కడ వారు నన్ను ఎలాగే శోధిస్తారు. ఈ మానవులు ఉన్నారే వీళ్ళు నన్ను ఎలాగే శోధిస్తారు. నన్ను అర్థం చేసుకోరు. వారు దృక్పథంతోనే నన్ను డిఫైన్ చేస్తారు, నన్ను నిర్వచిస్తారు. వాళ్ళకి అన్ని కలిగితే నేను ఉన్నాను అనుకుంటారు. అన్ని కలగకపోతే నా యొక్క ఉనికినే వారు ప్రశ్నిస్తారు. వారి యొక్క భౌతికమైన అవసరాల నిమిత్తము, వారి యొక్క మానసికమైన అవసరాల నిమిత్తము, వారి యొక్క శారీరక అవసరాల నిమిత్తము తీర్చే నిమిత్తము ఆ దృక్పథంతో నన్ను డిఫైన్ చేస్తారు. కానీ అసలు నన్ను అర్థం చేసుకోలేదు. వాళ్ళు నేను విసిగిపోయాను. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. తన కుమారుని పంపించి తను కూడా మనవలే ఎలాగ మనం శోధించబడ్డామో, దేవుని శోధించినట్లుగా ఎలాగైతే మన శోధనలకు గురవుతున్నామో ఆయన కూడా దేవుని శోధించమని సాతానుడు ఒక శోధన గురి చేశాడు ఆయన. కాబట్టి మెస్సలో జరిగింది ఏంటి ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కడ రావాలంటే 17 నిర్గమకాండము 17 అధ్యాయానికి వస్తే మనకు కొంత అర్థం అవుతుంది. వారు చేసింది ఏంటో మనకు అర్థం అవుతుంది. ఇంకా మనం స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. నిర్గమకాండము 17 అధ్యాయానికి వచ్చినట్లయితే ఓకే ఆ యొక్క 3వ వచనం నుంచి 2వ వచనం నుంచి ఎలా ఉంటుంది? మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లు అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను ఏమి చేయను. గమనించండి, ఒకటి గమనించండి. దిస్ ఈజ్ వెరీ జనరల్ ఫినామినా. ఇది చాలా మానవులందరూ పాపం వల్ల జరుగుతున్న ప్రక్రియ. దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క స్వభావాన్ని మనుషులు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క వ్యక్తిగతమైన, ఆర్థికమైన, భౌతికమైన, మానసికమైన అవసరాల బట్టి దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క స్వభావాన్ని గుర్తిస్తుంటారు. అది పరిపక్వమైన జ్ఞానం కాదు. వీళ్ళు ఏమంటారంట, అంతవరకు వాళ్ళకి మన్నతో పోషించాడు ఆయన, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు ఆయన. అప్పుడు చక్కగా వారు పాటలు పాడారు. ఒక చిన్న సమస్య దప్పిక వేసింది. దప్పిక వేసేసరికి వారు దేవుని యొక్క ఉనికిని వారి అవసరాల నుంచి డిఫైన్ చేయడం మొదలుపెట్టారు, నిర్వచించడం మొదలుపెట్టారు.
కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ఆర్థిక అవసరాల నుంచి, మన మానసిక అవసరతల నుంచి, మన బౌద్ధిక అవసరతల నుంచి, మన సాంఘిక సామాజిక అవసరతల నుంచి దేవుణ్ణి డిఫైన్ చేయకూడదు, నిర్వచించకూడదు. దేవుడు ఉన్నాడు, ఆయన అనుగ్రహిస్తే మనకన్నీ కలుగుతాయి. కాబట్టి దానిలో స్నేహితులు ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారో మనం అటు దృక్పథం కలిగి ఉండాలి. అది మనకు చేత కాలేదు కాబట్టి, అలా ఉండడం మనకు చేత కాలేదు కాబట్టి ఇక దేవుడు ఎవరు పంపించాడు? తన కుమారుని పంపించాడు. ఇదిగో వాళ్ళ హృదయ ఆలోచనలు ఇలాగే ఉంటాయి. వారు నన్ను గుర్తించరు, నా ఉనికిని గుర్తించరు. నన్ను ఎప్పుడు కూడా వారు అవసరం నుంచి నన్ను చూస్తారు. ప్రతి శోధకుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ అవసరాలను శోధిస్తే నన్ను ప్రశ్నించడం మొదలు పెడతాడు, నా మీద సనగడం మొదలు పెడతాడు. నేను పూజించాను, నా దేవుడు ఎక్కడ? నేను ప్రార్థన చేశాను, నా దేవుడు ఎక్కడ? వారు బ్రతకంత ఇలాగే ఉంది. కాబట్టి తన కుమారుని పంపించి మన పక్షాన ఈ గొప్ప సోదరుని ఆయన జయించి ఆయన మనకు అనుగ్రహించాడు. ఈరోజు యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏమి ధన్యత తెలుసా? ఇటువంటి సోదరు నుంచి యేసుప్రభు జయం పొంది ఆ జయాన్ని మన అకౌంట్లో వేశాడు. మరొక మాట నాకు గుర్తొస్తుంది, చదువుదామన్నారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని మనం తీసుకున్నట్లయితే 10వ అధ్యాయంలో ఒక మాట నేను చెప్తాను, చదువుదాం. 10వ అధ్యాయంలో చూడండి, 8వ వచనం. మరియు మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. చాలండి. ఈరోజు మనకున్న సాతానుకున్న పెద్ద సాధనం ఏంటంటే, ఈరోజు ఒక ఆర్థిక ఇబ్బంది నుంచి దేవుడు ఖచ్చితంగా మనం కాపాడుతాడు. కానీ దేవుడు నేను కాపాడలేదా? ఆర్థిక ఇబ్బంది నుంచి దేవునికి ఈ రోగం నుంచి కాపాడలేదా? దేవుడు నీకు ఈ సాయం చేయలేదా? అసలు దేవుడి వల్ల రోజు చర్చికెళ్తున్నావు కదా, రోజు ప్రార్థన చేస్తున్నావు కదా, అయినా నీకేం మేలు పొందలేదా? అలా మేలు పొందకపోతే అదేం దేవుడు అండి? ఇలా శోధన మనకి రావడం అనేది సహజం. ఈ శోధనలో మనం ఏమైపోతున్నామంటే ఫెయిల్ అయిపోతున్నాం, విఫలమైపోతున్నాం. దేవుని ఉనికిని మనం ప్రశ్నిస్తున్నాం, దేవుని స్వభావాన్ని మనం సందేహిస్తున్నాం, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం సందేహిస్తున్నాం. దిస్ ఈస్ వెరీ జనరల్ ఫినామినల్. దిస్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీ హ్యూమన్ రైస్. అది ప్రతి మానవ జాతికి, ప్రతి మానవుడికి కలుగుతున్న శోధన. ఇది ఎక్కడ రాసి ఉంది మనకి? సంఖ్యాకాండము 21వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. 21వ అధ్యాయంలో 3 నుంచి 10 వచనాలు చదివితే, 9 వచనాలు చదివితే వారు ఎలాగా ఒక సర్పం చేత ఎందుకు వారు కరవబడ్డారో అవన్నీ మనకు అర్థమవుతుంది. చదువుదాం మనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో తీద్దాం మనం. ఓకే, సరే. అధ్యాయంలో నేను 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి చాలండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, శోధించడం అనేది దేవుని యొక్క స్వభావాన్ని శంకించడం, దేవుని యొక్క ఉనికిని శంకించడం అనేది మన బౌద్ధిక, ఆర్థిక, మానసిక, సామాజిక అవసరతల నుంచి అది జరుగుతూ వస్తున్న ఒక జనరల్ తప్పది, ఒక పొరపాటు చేస్తున్నాం.
దాని నుంచి అటువంటి శోధన నుంచి మనం విడిపించడానికి తన కుమారునే దేవుడు శోధనకు అప్పగించాడు. కాబట్టి మనకి గొప్ప జయం వచ్చేది మనకి ఆ శోధన మీద. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి గొప్ప జయం మనకు వచ్చింది. ఇప్పుడు మనం రెండు చూసాం. ఒకటి ఏంటంటే మన ఆకలి ఎలాగైతే దేవుడి చిత్తం నుంచి మనం పక్కకు తెస్తుందో, మన దేవుడు ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనం బ్రతుకుతాం. ఆయన చెప్పాడు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమని చెప్పి. కాబట్టి ప్రతి అవసరం తీరుస్తాడు అని ఎందరైతే నమ్ముతారో వారు అలా నమ్మడానికి బలం కావాలి. ఆ బలం యేసుక్రీస్తులో ఉన్న ఆ పునరుత్థాన బలం వలన మనకి ఆత్మ చేత సప్లై చేయబడుతుంది. అలా నమ్మడానికి, అలా విశ్వసించడానికి. రెండవదిగా ఓకే, మన యొక్క భౌతికమైన అవసరాల దృక్పథములు, ఆర్థిక అవసరాల దృక్పథములు, మానసిక అవసరాల దృక్పథములు, సామాజిక అవసరాల దృక్పథములు ఒకే దేవుని చూస్తున్నప్పుడు, ఇవి మనకు కలగలేనప్పుడు, దేవుని యొక్క ఉనికిని, దేవుని స్వభావాన్ని ప్రశ్నించి శంకిస్తున్నప్పుడు, ఈ సోదరిని జయించడం మన వల్ల కానప్పుడు దేవుడు తన కుమారుని పంపించి ఆ అరణ్యంలో ఈ శోధన ఎత్తుకున్నట్లుగా ఆయన శోధకుడికి అప్పగించాడు ఆ కుమారుడు. కేవలం సిలువుకు మాత్రం అప్పగించడం కాదు, కేవలం మరణానికి మాత్రం అప్పగించడం కాదు, కేవలం అవమానానికి మాత్రం అప్పగించడం కాదు. ఒక శోధకుడు చేత మన తరపున మన పక్షాన మన వలె ఆ శోధనని ఎదుర్కొని జయించి మనకి అది అందించడం కొరకు ఆయన అరణ్యంలో ఆ గొప్ప శోధన ఎదుర్కొని ఆయన జయం పొందాడు. అప్పుడు రెండు విషయాలు చూసాం. మూడోది మనం చూద్దాం రండి. మూడవది ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము ఆ యొక్క 10వ వచనం నుంచి ఎలా ఉంటా చదువుతారా? యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. చాలు, రైట్. సో రెండవది ఏంటంటే ఆ అసలు యాక్చువల్గా ఏం శోధన ఇచ్చాడంటే మనకి ఆ 8వ వచనం ఉంటది అనమాట. ఏముంటది అంటే మరలా అపవాది అది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, ఓకే, ఆయన యేసు వానితో, చాలు. సాతానా పొమ్ము. ఎప్పుడైతే శోధకుడు అలా శోధించాడో, ఆ విధంగా శోధించాడు, యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా అండి? ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే మీరు సేవింపవలను అని మాట ఇచ్చాడు. ఈ మాటని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ సందర్భం నుంచి ఈ మాటని యేసు ప్రభు కోట్ చేశారు? రైట్. ఆ యొక్క శోధన యొక్క బలం ఎంత ఉంది, ఆ శోధన వలన మనుషులు ఎటువంటి అపజయాన్ని పొందుతున్నారు అందుకు మనం ఆలోచన చేయాలి. మనం ఒకసారి ఎక్కడికి వెళ్దామంటే అంటే మరలా ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. మనం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలోకి వెళ్దాం. మనం 13వ వచనం నుంచి ఎవరైనా చదువుతారు తీయనివ్వండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేయును. ఓకే, మనం ఈ కాంటెక్స్ట్ చూసినట్లయితే 10వ వచనం నుంచి మనం చదివితే ఇంకా మనకు బాగా అర్థం అవుతుంది. ఆ 10వ వచనం, నీ 6వ అధ్యాయం దేవుడైన 10వ. యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఓకే, సో దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే
సర్వ సమృద్ధికి మూలం నేనే. సర్వ సమృద్ధి కూడా నా వలన కలుగుతుంది. ఓకే, కాబట్టి నేను మీరు నువ్వు నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నువ్వు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నువ్వు నాటిన ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తరువాత నువ్వు తిని తృప్తి పొందినప్పుడు అన్నాడు. తృప్తి పొందినప్పుడు ఎవరు గుర్తు రావాలి? నీ దేవుడు గుర్తు రావాలి. ఆయన నువ్వు మరవకూడదు. కానీ ఆ తృప్తి లేనప్పుడు ఏం చేస్తుంటాం మనం? ఈ దేవుడిని విడిచిపెట్టి ఇంకా జీవబడంబం, నేత్రాస, శరీర స్పరుకులు తీస్తుంటాం. ఇలా కలగడానికి కారణం ఏంటంటే, దేవుడే సమృద్ధి గల దేవుడు, ఆయన వల్లే మనకు కలుగుతుంది అని చెప్పి ఆయన ఆరాధించడం అనేది ఎప్పుడు ఆగిపోతుందంటే, దేవుని యొక్క సమృద్ధి యందు మనకి ఆయన సమృద్ధికి ఇస్తాడని ఎప్పుడైతే మనకి ఆశ ఉండదో, ఓకే, ఎప్పుడైతే మనలో ఇంకా కావాలని దురాశ మనకు కలుగుతుందో, ఆ యొక్క నేత్రాస, శరీర డంబము అవన్నీ కూడా ఎప్పుడైతే మనలో చోటు చేసుకుంటాయో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకే, సమృద్ధిని సంతృప్తిని ఇచ్చే దేవుని విడిచిపెట్టి లోకం వైపు చూడడం మొదలు పెడతాం. ఈరోజు లోకం అదే జరుగుతుంది. మీకు తిమోతి రాసిన పత్రికలో కూడా పౌలు గారు ఒక మాట అంటాడు, మన భక్తి గురించి ఒక మాట అంటాడు. ఒకసారి రండి మనం చూద్దాం. ఆ తిమోతి రాసిన మొదటి పత్రిక మీరు తీసినట్లయితే 6వ అధ్యాయము 5, 6 వచనాలు ఉంటాయి. 5, 6, 7 వచనాలు ఉంటాయి. చదువుతారు ఎవరైనా? చెడిపోయిన మనస్సు కలిగి ఉమ్, సత్యహీనులై ఉమ్, దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ ఉమ్, వివాదములను కలుగుచున్నవి. ఉమ్, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప ఉమ్, లాభసాధనమై ఉన్నది. ఉమ్, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో ఉమ్, తృప్తి పొంది ఉందము. ఉమ్. 9 కూడా చదవండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకుంటున్నాం. మనం ఏంటి గొప్ప లాభ సాధకం అంటే, మనము కొన్ని వారాలు ఉపవాస ప్రార్థన చేస్తే, నేను ఒకటి కోరుకున్నాను, దేవుడు ఆ కోరిక తీరుస్తాడు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నేను కొన్ని ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఓకే, నేను ఆ ఉద్యోగాన్ని కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, కొన్ని ఉపవాస ప్రార్థన చేయాలి. నేను చేస్తున్న భక్తి వలన, నేను చేసే ఉపవాస ప్రార్థన వలన నాకు భౌతికమైన, ఆర్థికమైన, మానసికమైన, సామాజికమైన కొన్ని అవసరతలు నాకు తీరాలి. కాబట్టి నేను చేస్తున్న భక్తి నాకు ఎంతో లాభం అనుకుంటా చాలా మంది. దైవ భక్తి అంట గొప్ప లాభ సాధకమని ప్రపంచం చూపిస్తున్న మోడల్ ఇది. ఇదో ఈ మాదిరి అన్నమాట. బట్ బైబిల్ చెప్తుందంటే, దైవ భక్తి అనేది సంతోషసహితమైన దైవ భక్తి అన్నమాట. అంటే నేనేమి తీసుకురాలేదు, నేనేమి తీసుకెళ్ళలేను, నా దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, నాకు ఉన్నాయి అని దేవుని పూజించడం అనేది అది సంతోషసహితమైన భక్తి అన్నమాట. దేవుడు ఇచ్చిన వాటితో తృప్తిపడి అవసరాల కొరకు దేవుని ముందు పెట్టి ఆయన ఇస్తే తీసుకొని ఇవ్వకపోయినా నా దేవుడు నాకు ఎందుకో ఇవ్వలేదు, నా మేలు కొరకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఫాలో అవడం అనేది అది సంతోషసహితమైన భక్తి. ఈ రోజు ఇజ్రాయెల్ ప్రజలు అది మిస్ అయిపోయారు. వారు గొప్ప లాభసాధకం అనుకుంటున్నారు. ఏంటంటే, ఇంకా నాకు వచ్చేయాలి, ఇంకా లోకమహిమ నాకు వచ్చేయాలి, ఇంకా నేను సంపాదించాలి, ఇంకా సంపాదించాలంటే నా దేవుడు నాకు ఉండాలి, నా దేవుడు నాకు ఎందుకంటే నన్ను బాగా దీవిస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు. ఓకే, నేను పొరపాటు ఈరోజు చర్చికి వెళ్ళలేదు అనుకోండి, అమ్మో ఆయన ఆర్థికంగా నన్ను నన్ను క్షీణింపజేస్తాడు, నాకు ఆరోగ్యం పోతుంది, కాబట్టి చర్చికి వెళ్తాను. ఉపవాస ప్రార్థన చేస్తే ఇది ఇది కొనుక్కుంటాను, ఇది మేలు వస్తుంది. ఈ రోజు భక్తి అంతా కూడా ఎలా ఉందంటే, ఓకే, గొప్ప లాభ సాధకమైన భక్తి అనే మాదిరి ఈరోజు ప్రపంచం కలిగి ఉంది. ఇది శోధనగా ఉరిగా ఉంది మనుషులకి. దీన్ని జయించలేకపోతున్నారు. రైట్, దీని కొరకు రైట్ మీకు ఆ దేవుళ్ళు కాని వాటి గురించి పరుగులు తీస్తున్నారు.
ధనమే వారు దేవుడైపోతున్నారు, వారు కడుపే వారు దేవుడైపోతున్నారు, వారి ఆడంబరాలు వారు దేవుడైపోతుంది. ఇటువంటి శోధనల నుంచి మనుషుల్ని ఎలా రక్షించాలి? అందుకే యేసు ప్రభువు ఆయన భూమి మీద పంపించాడు. పంపించి సాతానుడు లాభ సాధకమైన ఒక దైవభక్తి మోడల్ ని యేసు ప్రభు వారికి చూపించాడు. నువ్వు దేవుని కుమారుడివే మాకు తెలుసు, కానీ నువ్వు శ్రమ ద్వారా, లేమి ద్వారా, అవమానం ద్వారా నువ్వేదో గొప్ప సాధించాలనుకుంటున్నావు, గొప్ప పేరు కీర్తిని సంపాదించాలనుకుంటున్నావు, ఏదో దేవుడు ఇచ్చింది చేయాలనుకుంటున్నావు, రాజ్యాలు సంపాదించాలనుకుంటున్నావు. కానీ నీకు ఇంకో మార్గం ఉంది. ఆ మార్గాన్ని సాతానుడు శోధించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఏం చెప్పాడు అదే మాట చెప్పు. చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 11వ వచనంలో ఏ మాట చెప్పబడి ఉంది? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. అంతే, చాలు చాలు. ఓకే, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది. కాబట్టి మనం మిగతా వాడి కోసం ఎందుకు ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. గొప్ప లాభ సాధకమైన భక్తి మాదిరిని కలిగి ఉంది ప్రపంచం ఈరోజు. దేవుడు ఒక గొప్ప లాభ సాధకం. ఆయన పూజిస్తే ఇక వరాలు 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 వరాలే. ఆయన పూజిస్తే ఓకే వరాలు వచ్చేస్తాయి అనుకుంటారు. ఓకే, వరాలు వస్తాడు, దేవుడు ఇస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు, అన్ని విషయాలు దీవిస్తాడు. కానీ ప్రాథమికంగా దాని కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే, ఆయనే సమృద్ధి గల దేవుడు, ఆయనే మనకు తృప్తినిచ్చే దేవుడు. ఆయన సమస్తం మనకు అనుగ్రహించాడు, మనకి ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోవడం కూడా ఆయన ఆయన చిత్తంలో పాటు అని చెప్పి ఆయన పూజించడం అనేది మనకి రావాలి. అలా ఈ విషయంలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే దావీదు గారు. ఆయన బెత్షెబాతో పాపం చేసేటప్పుడు దేవుడు తన కుమారుని, బెత్షెబా పుట్టిన కుమారుని ఆయన చంపుతున్నప్పుడు ఒకవేళ దేవుడు బ్రతికిస్తాడేమని చెప్పి ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేసి ఉపవాసం చేశాడు. ఆయన చనిపోయిన మరుక్షణమే చక్కగా స్నానం చేసుకుని చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ దేవుడు ఇస్తాడేమో అని చూశాను, ఇవ్వలేదు. అసలు సంతోషకరమైన భక్తి అనేది ఈరోజు ప్రపంచానికి అలవాటు కాదు. కాబట్టి ఇటువంటి సంతృప్తి లేని జీవితానికి అలవాటు పడిపోయారు, కాబట్టి శోధించబడక అలవాటు పడిపోయారు. కాబట్టి ఆ శోధన జయించడానికి దేవుడు తన కుమారుని ఆయన భూమి మీదకి పంపించాడు. కాబట్టి 3 శోధనలు కూడా నేను చెప్పాను. మొదటి శోధన, ఓకే, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు. దేవుడే ఆకలి కలిగించాడు, దేవుడే వారెవరు ఇజ్రాయేల్ వారు కానీ వాళ్ళ పితరులు కానీ ఎప్పుడు తినని మన్నాతో వారి బట్టలు పాతకెళ్లకుండా చూసింది ఆయనే. నమ్మండి అంటున్నాడు ఆయన. ఈ శోధన చాలా ప్రమాదకరం. ఈరోజు ప్రపంచంలో మనుషులు శోధన జయించలేకపోతున్నారు. ఈ శోధన జయించిన, భూమి మీద జయించిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఈ శోధన జయించి మనుషులకు అందరూ కూడా ఈ జయాన్ని ఆపాదించిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన మీద ఎందరూ విశ్వాసం ఇస్తారో వారందరూ కూడా ఈ జయాన్ని పొందుకున్నారు. రెండవది, దేవుణ్ణి శోధించడం అనేది మానవాళికి అలవాటు అయిపోయింది. ఇలా దేవుణ్ణి శోధించి బ్రతకడం అనేది అలవాటు అయిపోయింది. కాబట్టి అలవాటు వలన మనం కీడు తెచ్చుకుంటున్నాం. దీన్ని కాపాడడానికి, ఈ శోధన విజయం పొందడానికి యేసు ప్రభువు వారు మన కొరకు భూమి మీదకి వచ్చాడు. మన తరపున ఆ శోధన జయించాడు. మూడవది, మనకి సంతోషకరమైన భక్తి మనకు చేత కాదు. మన భక్తిలో ఉన్న మాదిరి ఏంటంటే లాభ సాధకం. ఆ దేవుని పూజిస్తే మాకేంటంట, నేను ఆదివారం పూట చర్చికి వెళ్తాను మాకేంటంట, ఆయనకి 10వ వంతు వేస్తాను మాకేంటంట, నేను ఉపవాసం చేస్తాను నాకేంటంట. మన యొక్క భక్తిలో లాభ సాధకం అనేది ఒక మాదిరి అయిపోయింది, మోడల్ అయిపోయింది. మనకి సంతోషకరమైన భక్తి మనకు లేదు. అందుకే మనం ఏంటంటే దేవుళ్ళు కాని వాటి వైపు తిరుగుతున్నాం. అసలు అనేక విగ్రహాలు లోపల పెట్టుకుంటున్నాం, లోపల అనేక ఆశల యొక్క విగ్రహాలు లోపల పెట్టుకుంటున్నాం. మనకు తెలియకుండానే దేవుని పక్కన పెట్టి మన ఆశలను పూజించడం మనకు వచ్చేసింది. మన హృదయాలు బోర్డు విగ్రహాలు పెట్టుకొని బ్రతుకుతున్నాం, దాన్ని పూజిస్తున్నాం. మనం కంటికి కనబడిన విగ్రహాలని హృదయాలు పెట్టుకొని మనం పూజిస్తున్నాం. ఈ గొప్ప బలహీనత నుంచి ఎవరు కాపాడుతారు? ఇటువంటి గొప్ప బలహీనతను ఆసరా చేసుకొని సాతాను మనం శోధించి మన పాపములను పడివేసి
మనకి శ్రమ తీసుకొస్తున్నప్పుడు, మనకి శిక్ష తీసుకొస్తున్నప్పుడు ఎవరు కాపాడతారు? ఈ శోధన ఎవరు జయించారు? ఖచ్చితంగా మానవుడే జయించాలి. ఆ మానవుడి వల్ల కానిది మానవుడే జయించాలి కాబట్టి మానవుడుగా దేవుడు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. సో ఇంత గొప్ప జయం మనకి ఎవరు అనుకరించారంటే యేసుక్రీస్తులో దేవుడు మనకి ధారాళంగా ఉదారంగా ఆయన మనకి ఈ జయాన్ని మనకు అనుగ్రహించారు. కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఆయన జాగ్రత్తగా ఆయన దేని కొరకు శ్రమ పొందాడు, దేని కొరకు శోధించబడ్డాడు, ఆయన శోధనలో ఆయన ఎలా జయించాడు, అలా జయించడం వల్ల నాకేం ప్రయోజనం, కాబట్టి ఆ ప్రయోజనంలో ఎటువంటి శక్తిని దేవుడి నుంచి పొందుకుంటున్నాను, ఆ ప్రయోజనం పొందడానికి విషయాలన్నీ మనం పరీక్షించుకొని దేవుని యందు మనం ఎదుగుతూ ఒక పరిపక్వ క్రైస్తవం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో మన కొరకు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.